బీఆర్ఎస్ తనను ఎమ్మెల్సీ కాకుండా చేయాలని చూసిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన శాసనమండలి సభ్యుడిని అవడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. తన దృష్టిలో ఇది సేవ మాత్రమేనని, పదవి కాదని వివరించారు. అమరవీరుల ఆకాంక్షలు, ఉద్యమ ఆకాంక్షల మేరకు పనిచేస్తానని చెప్తున్న ఎమ్మెల్సీ కోదండరామ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన కోదండరామ్ ఇక్కడ జేఏసీ చైర్మన్ గా కొనసాగారు. సుదీర్ఘ కాలంగా తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం జరిగింది. కాసేపటి క్రితమే ప్రమాణం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకంగా వ్యవహరించారు. జేఏసీ చైర్మన్ గా పనిచేశారు. అంటే సుదీర్ఘ కాలం తర్వాత మీకు ఇట్లాంటి అవకాశం వచ్చింది, ఎట్లా చూస్తారు, ఎట్లా ఫీల్ అవుతారు? ఇది తప్పకుండా ఇంతవరకు మేము ఏమేం కార్యక్రమాలు చేస్తున్నామో ఆ పని ఇంకా సమర్థవంతంగా చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. సమర్థవంతంగా నిర్వర్తిస్తాము, సమర్థవంతంగా మొత్తానికి లక్ష్య సాధన కోసం పనిచేస్తాము. ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక ఏంటంటే ప్రభుత్వానికి ఒక లింక్ అనేది మనకు అవసరము. ఆ లింక్ మన ఉద్యమకారులే ఉంటే ఇంకా ఉపయోగం అనేది అందరికీ ఒక అభిప్రాయం. అది అమరుల కుటుంబాలకు కానీ, ఉద్యమకారులకు కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక రావాలని ప్రయత్నం చేసిన వారు అందరికీ కూడా అదే కోరిక. వారందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఉంది కాబట్టి మరి ఇవాళ తప్పనిసరిగా ఇది ఒక అవకాశం. మరి ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా గవర్నర్ గారికి, తర్వాత కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి అవకాశం కల్పించినందుకు. కానీ మేము ఇంతసేపు చెప్తున్నట్టుగా ఇది ఒక సాధన. మన లక్ష్యాలు అనేవే ముఖ్యము. ఆ లక్ష్యాల కోసం పనిచేయటానికి ఇది ఒక సాధనంగా ఉంటది. సాధనంగానే చూడాలి తప్ప దానికదే అంతిమ లక్ష్యం కాకూడదు. పదవి అనేది బాధ్యత. ఆ రకంగా చెప్పుకుంటే ఆ బాధ్యతగానే దీన్ని చూస్తాం. బాధ్యతగానే మేము ప్రజల యొక్క సమస్యలను లేవనెత్తడానికి, ప్రజల సమస్యల పరిష్కారాలను సాధించడానికి ఉపయోగం. ఇదివరకేమో మేము బయట ఉండవలసి వచ్చింది. గవర్నమెంట్లు ఎప్పుడు కూడా సంభాషణకు నిరాకరించినాయి. కాబట్టి ఇప్పుడేమో ప్రభుత్వం కూడా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణ కోసమే కట్టుబడి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఈ లక్ష్యాల సాధన కోసం మరి ఒక కృషి చేస్తామని. ఇది కొత్త అనుభవం, మాకు కొత్త సందర్భం. దానికి తగ్గట్టుగానే మా కార్యాచరణ కూడా. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయితే ప్రత్యేకంగా కావచ్చు, పరోక్షంగా నిరుద్యోగుల పక్షాన, మిగతా అన్ని సమస్యల పక్షాన కొట్లాడు. ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో జతకట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే ఈ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేము తప్పకుండా వాళ్ళు కూడా ఒక మంచి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసిండ్రు. నిరుద్యోగుల కోసం కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు. ఒక క్యాలెండర్ విడుదల చేసిండ్రు, పోస్టులు వేసిండ్రు. తర్వాత ఉద్యోగాలు ఎంత తొందరగా వీలైతే తొందరగా భర్తీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇంకా బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా బయట ఉద్యోగాలు సంపాదించుకోవటానికి అనువైనటువంటి నైపుణ్యాన్ని కూడా అందించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మాకు అన్ని విధాలుగా కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇప్పుడు సానుకూల వాతావరణం ఉన్నది. దానికి దృష్టిలో పెట్టుకొని మరి మేము కూడా ఆ లక్ష్యాలు, ఆ మార్పును సాధించే దిశగా, నిరుద్యోగ సమస్య పరిష్కారాలను సంపూర్ణంగా సాధించే దిశగా మా పని ఉంటది, మా కృషి ఉంటుంది. రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, కీలకంగా 2 లక్షల రుణమాఫీ చేసింది ప్రభుత్వాన్ని. ఇవి ఎట్లా స్వాగతిస్తారా? ఎట్లా? చాలా మంచి పరిణామం. ఒక్కసారిగా చేయగలుగుతారా అని అనుమానాలు ప్రతిపక్షం వ్యక్తం చేసింది. కానీ మరి ప్రభుత్వం ఉన్న ఇబ్బందుల్లో కూడా ఆర్థిక వనరులను జాగ్రత్తగా పోగువేసి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చారు. దాన్ని మరి చాలా మందికి ఇప్పుడు రైతులకు ఆ రుణమాఫీ జరిగింది. మంచి పరిణామం. నా దృష్టిలో ఏంటంటే దాంతో పాటుగా ఇప్పుడు జరగవలసినది ఇంకా కొందరు మిగిలిపోయింది రకరకాల కారణాల చేత, కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల. వాళ్ళకు కూడా రేపో మాపో వాళ్ళను కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నా. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది. ఇప్పుడు మంత్రివర్గంలోకి కోదండరామ్ తీసుకుంటే అంటే మీరు స్వాగతిస్తారా? మంత్రివర్గం సంబంధించి కూడా ఎప్పుడు కోదండరామ్ మంత్రిగా అవబోతున్నారు? నిర్ణయం ప్రభుత్వానికి కదా, అది సరియైన విషయం కాదు. మేము ఇప్పుడు మాట్లాడటం కూడా భావ్యం కాదు. ఏదైనా ప్రభుత్వ నిర్ణయం. ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వం సంబంధించి కూడా మేము అనేక ప్రజా సమస్యల పైన కూడా లేవనెత్తు వచ్చాం. ఇప్పుడు కూడా అట్లాంటి
పరిణామాలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీతో జత కట్టినా కూడా మేము ప్రజా సమస్యల పట్ల కావచ్చు అన్నిటిపైన కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా ప్రశ్నిస్తాం, పోరాడతామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి కూడా ఇక నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, రైతులకు సంబంధించి కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కావచ్చు పలు కీలకమైన నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక వచ్చే సంబంధించి కూడా మరికొన్ని పరిణామాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది. వాటన్నిటిని కూడా స్వాగతిస్తాం. మంత్రివర్గంలోకి చోటు కల్పిస్తే ఖచ్చితంగా పనిచేస్తాను కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. 0% మనోజ్ తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.